Praise the Lord. Today let us see some verses from the book of Psalms, chapter 145, verse 13. Your kingdom is an everlasting kingdom, and your dominion endures throughout all generations. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. As he is the God, his kingdom is an everlasting kingdom. ఆయన దేవుడు కాబట్టి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యంగా కనపడుతుంది మనకి. ఆ తర్వాత ఆయన రాజ్య పరిపాలన తరతరములో నిలిచి ఉంటుంది అని వాక్యం చెప్తున్నది. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో మనుషులు పరిపాలించే రాజ్యాలైతే కొంత పీరియడ్ వరకు ఆ తర్వాత మారుతూ ఉంటారు. కానీ ఈయన దేవుడు కాబట్టి ఆయన రాజ్య పరిపాలన తరతరములు నిలుస్తుంది. ఆ తర్వాత ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము అని చెప్పబడుతూ ఉన్నది.